మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు నామములందరికీ వందనాలు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ వాక్యములను ప్రతిరోజు కూడా మీరు వీక్షిస్తున్నారని నమ్ముతూ ఉన్నాను. అందుని బట్టి చాలా సంతోషిస్తూ ఉన్నాను. ప్రియమైన దేవుని బిడ్డలారా, మరి మీ స్నేహితులకు కూడా ఈ యొక్క వాక్యాలని షేర్ చేయమని ప్రభు పేరట మిమ్మల్ని కోరుచున్నాను. చేస్తే ఈ పరిచర్యలో కూడా మీరు పాలి భాగస్తులు అవుతారు. మన ధనం పంపించమను, డబ్బు సపోర్ట్ చేయమను నేను మిమ్మల్ని అడగటం లేదు. వాక్యాన్ని సెండ్ చేయండి అనేక మంది ప్రజలకి. వాక్యమే వారిని బ్రతికిస్తుంది, వాక్యమే వారి జీవితాలు బాగు చేస్తుంది. కాబట్టి వాక్యానికి ప్రాధాన్యత ఇస్తున్నాం. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, వాక్యాన్ని మీరు షేర్ చేయండి చాలు. పరిచర్యలో పాలిభాగస్తులు అవుతారు. తద్వారా దేవుడు ఇచ్చే గొప్ప ఆ ప్రతిఫలంలో పాలిభాగస్తులు కాగలరు. ఈరోజు దేవుడు ఏర్పాటు చేసిన కృపావాక్యమును మనం ధ్యానించుకుందాం. ఈరోజు వాక్యాంశము, లెమ్ము తేజరిల్లుము, నీకు వెలుగు వచ్చి ఉన్నది. ప్రియమైన దేవుని బిడ్డలారా, యెషయా గ్రంథము 60వ అధ్యాయము మొట్టమొదటి వచనము నుండి పరిశీలిద్దాం. నీకు వెలుగు వచ్చి ఉన్నది, లెమ్ము తేజరిల్లుము, యెహోవా మహిమ నీ మీద ఉదయించును. చూడుము, భూమిని చీకటి కమ్ముచున్నది, కటిక చీకటి జనములను కమ్ముచున్నది. యెహోవా నీ మీద ఉదయించుచున్నాడు, ఆయన మహిమ నీ మీద కనపడుచున్నది. జనములు నీ వెలుగునకు వచ్చెదరు, రాజులు నీ ఉదయకాంతికి వచ్చెదరు. కన్నులెత్తి చుట్టూ చూడుము, వీరందరూ కూడుకుని ఎద్దుకు వచ్చుచున్నారు. నీ కుమారులు దూరం నుండి వచ్చుచున్నారు, నీ కుమార్తెలు చంకనెత్తబడి వచ్చుచున్నారు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ యొక్క లేఖనాలు మనం గమనించినట్టయితే నీకు వెలుగు వచ్చినది, లెమ్ము తేజరిల్లుము అంటున్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, యోహాను 1వ అధ్యాయము గమనించినట్టయితే నిజమైన వెలుగు యేసు ప్రభువారని తెలియజేస్తా ఉన్నాడు. అక్కడ ఒకసారి మనం గమనిద్దాం, చూడండి. యోహాను సువార్త 1వ అధ్యాయం 9వ వచనం, నిజమైన వెలుగు ఉండెను, అది లోకములోనికి వచ్చుచు ప్రతి మనుషుని వెలిగించుచున్నది. నిజమైన వెలుగు అని అంటున్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, పై వచనాలన్నీ గమనించిన ఫస్ట్ వచనంలో ఈ వెలుగుని వాక్యము అని అన్నాడు. వాక్యం అంటే ఎవరు? యేసు ప్రభువారు. ఆ వాక్యమే శరీరధారిగా కృపాసక్తి సంపూర్ణుడుగా మన మధ్య నివసించినని 14వ వచనంలో చూస్తాం. 4వ వచనంలో గమనించినట్లయితే ఈ యోహాను సువార్తలో 1వ అధ్యాయము, ఆయనలో జీవము ఉండెను, ఆ జీవము మనుషులకు వెలుగయ్యి ఉండెను అని అంటున్నాడు. ఆయనలో ఏముంది? జీవము ఉంది. ఆ జీవము మనుషులకు వెలుగయ్యి ఉండెను అంటున్నాడు. ఇక్కడ నిజమైన వెలుగై అంటే యేసు ప్రభువారు. 700 సంవత్సరాల క్రితమే యెషయా ప్రవక్త 60వ అధ్యాయం 1వ వచనంలో మనం గమనించినట్టయితే అక్కడ ప్రవచించాడు వెలుగు గురించి. ఆ వెలుగు, నిజమైన వెలుగు యేసు ప్రభువారే. ఆయన వచ్చాడు ఈ లోకానికి. మరి ఆయన దగ్గరకు వెళ్ళాలి. ఆయన దగ్గరకు వెళ్ళినప్పుడు మనలో చీకటంతా పోతుంది. ఆ వెలుగులో జీవం ఉన్నది అని అంటున్నాడు. ఆ దేవునితో ఎప్పుడు కూడా ఇక జీవించే అనుభవం, శాశ్వతమైన బ్రతుకు అది. కాబట్టి ఆయనతో ఉంటే మనం శాశ్వతంగా బ్రతుకుతాం. లెమ్ము తేజరిల్లుము అంటున్నాడు. ఇప్పటి వరకు చీకటిలో ఉండగా చీకటిని వదిలి వెలుగులోకి రమ్మన్నాడు. చీకటి అంటే పాపము, మరణము. భక్తుడైన దావీదు ప్రార్థన చేస్తూ గాఢంధకారపు లోయలో నేను సంచరించినను ఏ అపాయమునకు భయపడను అని అంటాడు. గాఢంధకారపు లోయలు అంటే ఏంటంటే షాడ్ ఆఫ్ డెత్ అని ఉంటుంది ఇంగ్లీష్లో. అంటే మరణఛాయలో ఉన్నారని బైబిల్ తెలియజేస్తా ఉంది. యోహాను సువార్తలో మనం చూస్తాం 1-2 అధ్యాయాల్లో, ప్రియమైన దేవుని బిడ్డలారా, మరణఛాయలు వెలిగివ్వటానికి అరుణోదయ దర్శనం మనకు అనుగ్రహించబడను అని అంటుంది. అట్లాగే మరి ఈ లేఖనాలన్నీ మనం పరిశీలించినట్టు యేసు ప్రభువారు ఈ లోకానికి వచ్చినప్పుడు కూడా ఆయన మరి చీకట్లో ఉన్న వారికి సువార్తను ప్రకటించాడని మనం గమనిస్తాం. మత్తయి సువార్త 4వ అధ్యాయము 16వ వచనం గమనిద్దాం. నజరేతు విడిచి జెబూలూను నఫ్తాలి అనే దేశముల ప్రాంతములలో సముద్ర తీరమందలి కపెర్నహూమునకు వచ్చి కాపురముండెను. జెబూలూను దేశమును నఫ్తాలి దేశమును యొర్దానుకు ఆవలనున్న సముద్ర తీరమున అన్ని జనులు నివసించు గలిలియయు చీకటిలో కూర్చుండియున్న ప్రజలను గొప్ప వెలుగును చూసిరి. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, చూడండి, ఇక్కడ చీకటిలో కూర్చుండి ఉన్న ప్రజలు గొప్ప వెలుగు చూశారు. ఇది యెషయా ప్రవక్త ద్వారా ప్రవచించబడింది లేఖనాల్లో. మరణ ప్రదేశంలోనూ మరణఛాయల్లోనూ కూర్చుండే వారికి వెలుగు ఉదయించను అని ప్రవక్త అయిన యెషయా ద్వారా పలుకబడినది నెరవేరునట్లు ఇలాగూ జరిగను అని అంటున్నాడు. చూడండి, ఎప్పుడు 700 సంవత్సరాల క్రితము ప్రవచించిన విషయము ఇదే విషయాల్ని మరి యేసు ప్రభువారు 700 సంవత్సరాల తర్వాత ఈ భూమి మీదకు వచ్చి చీకటిలో ఉన్న వారికి, మరణఛాయలో ఉన్న వారికి వెలుగునిచ్చాడు. అంతేకాదండి, ఆయన అంటాడు మత్తయి సువార్త 5వ అధ్యాయము కొండ మీద ప్రసంగంలో అంటాడు, మీరు లోకమునకు వెలుగు అని అంటున్నాడు. మనం ఏ విధంగా లోకంలో వెలుగు అవుతూ ఉంటాం? ఆయన నిజమైన వెలుగు కాబట్టి ఆ వెలుగును మనం ఆశ్రయిస్తే మనం కూడా వెలుగు అవుతాం.
సూర్యుని వెలుగు చంద్రుడి మీద పడ్డప్పుడు చంద్రుడు భూమి లాంటి మట్టి కలిగింది ప్రాంతమే. మరి వెలుగు పడ్డప్పుడు మనం ఎట్లా ఉంటాం? ఒక లైట్ లాగా కనిపిస్తుంది, పెద్ద దీపంలా కనిపిస్తుంది పైన ఆకాశంలో. దానికి కారణం ఏంటంటే సూర్యుడి యొక్క వెలుగు చంద్రుని మీద పడుతుంది. అట్లాగే మరి యేసయ్య వెలుగు మన మీద పడితే మనం కూడా వెలుగే కదా. మరి చీకటి ప్రాంతాల్లో మరణ ఛాయలో ఉన్న వారికి వెలుగు ఇవ్వాలి మనం కూడా. అనేక మంది మరణపాయాల్లో ఉంటారండి, అనేక మంది అంధకారంలో ఉంటారు. కొన్ని కుటుంబాలను దర్శిస్తూ ఉన్నప్పుడు వారు ఎన్నో సమస్యల్లో ఉంటారు, ఎన్నో ప్రాబ్లమ్స్లో, మరి అనారోగ్యం కావచ్చు, అప్పుల బాధలు కావచ్చు, కుటుంబ సమస్యలు కావచ్చు, అనేక రకాలైన బాధల్లో ఉంటారు ప్రజలు. ప్రతి వానికి బాధల్లో ఉన్నారు. యెషయా గ్రంథంలో చెప్పండి, ప్రతి వాడి నడినెత్తి మరి పుండు వ్యాధి కలిగి ఉన్నది అన్నట్లు ప్రతి వానికి సమస్య ఉంది. మరి సమస్యలు విడిపించాలంటే క్రీస్తు ప్రతి ఇంటిలో ఉదయించాలి ఆయన. ప్రియమైన దేవుని బిడ్డలారా, అందుకనే యెషయా గ్రంథంలో అంటాడు, లెమ్ము తేజరిల్లుము నీకు వెలుగు వచ్చి ఉన్నది అని అంటున్నాడు. లెమ్ము తేజరిల్లుము అంటున్నాడు. తేజరిల్లటం అంటే ఏంటి? తేజరిల్లడం అంటే ప్రకాశించడం. అంటే యేసయ్య వెలుగు మన మీద ప్రకాశిస్తే మనం కూడా వెలుగు అవుతాం కదా. తేజరిల్లుము, సంతోషించాలి, ఆ వెలుగుని మనం మరి అనుసరించాలి అని అంటున్నాడు. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇంకోసారి మనం గమనిద్దాం. చూడుము భూమి చీకటిని కమ్ముచున్నది, కటికి చీకటి జనములను కమ్ముచున్నది. అవునండి, మనం ఆ రోజులు ఎప్పుడో ఎన్నో వందల సంవత్సరాల క్రితం ప్రవచించాడు యెషయా. ఇప్పుడు కరెక్ట్గా మనం చూస్తూ ఉన్నాం. భూమిని చీకటి కమ్ముచున్నది అంటే పాపం కమ్మేసింది. కటికి చీకటి అంటే మనుషులు ఈ వెలుగును చూడలేకపోతున్నారు, నిజాన్ని గ్రహించలేకపోతున్నారు, అంధకారంలో ఉండిపోయారు ప్రజలందరూ. యెహోవా నీ మీద ఉదయించున్నాడు, ఆయన మహిమ నీ మీద కనపడుచున్నది, జనములు నీ వెలుగునకు వచ్చేదరు అన్నాడు. సో మనము ఆ వెలుగుని అనుసరిస్తే జనాలందరూ కూడా మన వెలుగుకు వస్తారు. మనకి ఏ వెలుగైతే క్రీస్తు వెలుగు మన మీద, నిజమైన వెలుగు మన మీద పడ్డప్పుడు మనం కూడా వెలుగు అవుతామో, మన వెలుగు కూడా అనేక మంది వస్తారు మన దగ్గరికి. కాబట్టి ప్రియమైన దేవ, ఆ రీతిగా వెలుగుని లోకానికి పరిచయం చేయాలి. అక్కడ అంటున్నాడు, జనములు నీ వెలుగునకు వచ్చేదరు, రాజులు నీ ఉదయకాంతికి వచ్చేదరు, కనులెత్తి చుట్టూ చూడు, మీరందరూ కూడుకొని వచ్చుచున్నారు అని అంటున్నాడు. చూడండి ప్రియమైన దేవుని బిడ్డలారా, వారందరూ వస్తారు మన వెలుగుకి. అంటే నిజమైన వెలుగు మన మీద పడ్డప్పుడు మనం కూడా వెలుగుగా మారుతాం. కాబట్టి మన వెలుగుకి అందరు వస్తారు. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, అవును, ఈ మరణ ఛాయలో ఉన్నవారు విడిపించాలంటే మనం ఖచ్చితంగా మనము ఈ నిజమైన వెలుగు గురించి, ఆ స్వార్థ గురించి మనం అనేక మందికి ప్రకటించాలి. క్రీస్తు గురించి, క్రీస్తు సత్యము గురించి, ఆయన ప్రేమ గురించి, ఆయన దయ కనికరం గురించి మనం ప్రకటించినప్పుడు ప్రజలు ఖచ్చితంగా వెలిగింపబడతారు. తద్వారా వారిలో ఉన్న చీకటి అంతా పోతుంది, పాపం అంతా పోతుంది. తద్వారా వారు సంతోషంగా ఉండగలుగుతారు. దేవుడి పరిశుద్ధ వాక్యం దీవించును గాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన ప్రియ పరలోకపు తండ్రి, వందనాలు యేసయ్యా. ప్రతి బిడ్డలను కూడా మీరు దీవించండి యేసు. మీకు వందనాలు. అవునయ్యా, చుట్టూ చూడుము చీకటి కమ్యున్నది, కటిక చీకటి కమ్యున్నది అని అంటున్నాడు. నిజమైన వెలుగుగా ఈ లోకానికి మీరు వచ్చారు ప్రభా. నాయన మీకు వందనాలు చెల్లిస్తున్నాం ప్రభా. అయా తండ్రి, అనేక మంది మా ప్రజలు, మా బిడ్డలందరూ కూడా పాపములు శాపములు పట్టబడి రేపు నరకానికి సిద్ధపడుతున్నారు. అది కాదు నాయన, ప్రతి వారు అందరూ అంతటిని మారు మనసు పొందాలని మీ ఉద్దేశం కనుక ప్రతి బిడ్డను మీరు రక్షించమని ప్రార్థన చేస్తున్నాం ప్రభా. ప్రతి హృదయాన్ని తాకండి, ప్రతి బిడ్డను మీరు దర్శించండి, గొప్ప కార్యములు చేయండి అయా. నీ కృపకు అప్పగించుకుంటూ నాయన, ఈ భూమి మీద అనేక మంది ప్రజలు నశించిపోతూ ఉన్నారు. వారందరినీ విడిపించండి. దుష్టుడి కబంధ హస్తాల్లో ఉన్నారు, వారందరినీ విడుదల చేయండి. గొప్ప కార్యం జరిగించి మహిమ తెచ్చుకోమని యేసు పరిశుద్ధ నామమున అడిగి వేడుకుని ప్రార్థన చేస్తున్నాం తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, ప్రభైన యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మని సహవాసం ఇక్కడ చేరి మనకున్న సకల పరిశుద్ధులకి ఎల్లప్పుడూ తోడే నడిపించును గాక. ఆమేన్. అందరికీ వందనాలు. ప్రియమైన దేవుని బిడ్డలారా, మరీ కొద్ది కాలాన్ని మనందరం కలుసుకుందాం. దేవుడు మీ అందరిని దీవించును గాక. గాడ్ బ్లెస్ యు ఆల్.